మనము గమనించాలి. ఏంటి అంటే అన్యునికి కాదు ఈ విషయం. ఈ వెలుగు అన్యునికి కాదు, ఈ వెలుగు నీతిమంతునికి. ఈరోజు నీతిమంతునిగా నీవుంటే జాగ్రత్త, ఏమి విత్తుతావో అది కోస్తావని బైబిల్ చెప్పబడినట్లుగా నీవు నీతిమంతునిగా ఉండి నీతి కార్యాలు మొదలు పెడితే, ఏదైతే నీ యొక్క వ్యూహము అనే విషయంలో దేవుడు బయలుపరిచినట్లు ప్రభు రాజ్యపు విషయాల్లో మనము ఆ రాజ్యమును నీవు ఆశీర్వదించబడినట్లు దేవుని రాజ్యమునకు ఆశీర్వాదకరంగా నువ్వు మారకపోతే, యేసు ప్రభు వారు ఎలాగైతే దేవుని రాజ్యముకి ఆశీర్వాదంగా తండ్రి చిత్తాన్ని బట్టి ఆ రాజ్యములో యేసు ప్రభు వారు ఆశీర్వాదకరంగా ఎలాగున్నారో నీవు ఆశీర్వాదకరంగా ఉండి విస్తరించబడకపోతే నీ ద్వారా నీవు అన్యుడివా నీతిమంతుడివా అనేది సరిచూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి వారికి నువ్వు అన్యుడివైతే యాకోబు పత్రిక 5:1 చెప్పబడిన ధనవంతులకి ఇవ్వబడిన శిక్ష నీ మీదకు వస్తుంది. లేకపోతే నువ్వు నీతిమంతుడివైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, జనుల సొమ్ము నీ దగ్గరికి, లోకములో ఉన్న వారి సొమ్ము నీ దగ్గరికి రాబోతుంది. నీవు నీ దగ్గరికి బలవంతముగా నీ దగ్గరికి కొంతమంది జనులు తీసుకొచ్చి నీ వెలుగుకు, రాజులు రాబోతున్నారు, గొప్పవారు రాబోతున్నారు, వారు నీ ఎదుటికి వచ్చి నీలో ఉన్న యేసు ప్రభు నీ చూడబోతున్నారు, ఆ వెలుగును చూడబోతున్నారు. అప్పుడు నీవు వారు నీకు వారి సొమ్మును ఇవ్వబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతుల్లో ఉన్నది మాత్రం మనం చేయాలి. మన చేతుల్లో ఉంది ఏంటి? మన చేతుల్లో ఉంది వ్యూహము. మన చేతుల్లో లేనిది ఏంటిది? బలవంతము. బలవంతంగా ఒక వ్యక్తి, అటుపోయే వ్యక్తి శబ్దయంత్రం ద్వారా విని మారు మనసు పొంది, అమ్మా నిజంగా నీవు ఇది దేవుని మందిరం అని ఎక్కడి నుంచో వచ్చి కొంతమంది బలవంతంగా ఇస్తారు. మనకు తెలియదు ఆ దిశలోంచి మనకు వస్తాయని. దేవుడు బలవంత పెట్టి మన దగ్గరికి తీసుకొస్తారు. అది దేవుని చేతిలో ఉంది. పాపి మారు మనసు ద్వారా వచ్చే విడుదల పాపి ఆధీనములో ఉంటే, నీ ఆధీనంలో ఉన్నది ఏంటంటే నీ వ్యూహము ద్వారా నీతిమంతుడు వలె విశ్వాసముతో ఉండి నీకు ఇచ్చిన ధనములోను, నీకు ఇచ్చిన వాటిలోను నమ్మకముగా ఉండి అందుకని దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని వాగ్దానాలు నిబంధనలకు అనుసరించి ఉంటాయంట. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాగ్దానాలు దేవుని నిబంధనను అనుసరించి ఉంటాయి. దేవునికి నీకు ఒక నిబంధన ఉంది. దేవుడికి నీకు ఒక కృప ద్వారా వాగ్దానాలు ఉన్నాయి, విశ్వాసం ఉంది. నీతిమంతుడివి నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, దాంట్లో నో డౌట్. కానీ నమ్మకంగా ఉండటం మాత్రం